ప్రైజ్ ది లార్డ్. బాధతో గుండె బరువెక్కిందా? ఈ రోజున్న కష్టం నా జీవితాంతం ఉంటుందా అని అపనమ్మకం మనిషిలో ఉన్నంతకాలం గుండె బరువెక్కుతూనే ఉంటుంది. ఒక్క అడుగు మనం ముందుకు వేయలేం. ఎందుకంటే ఈ కష్టం నన్ను దాటి వెళ్ళట్లేదు. ఈ బాధ నన్ను దాటి వెళ్ళట్లేదు. దీన్ని నేను జయించలేకపోతున్నా. ఈ బాధ అంతా నా జీవితాంతం ఉంటుందా? ఇలానే ఉంటుంది. ఈ బాధ ఇంక నాకెప్పటికీ పోదు అని మనం బరువైన హృదయాలతో మనల్ని మనమే బాధ పెట్టుకుంటాం. దానికి కారణం ఏంటి తెలుసా? మనకి అసలు ఒక హోప్ అనేది, ఒక నమ్మకం అనేది ఉండదు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ప్రయాసపడి భారము మోయుచున్న వారలారా నా యొద్దకి రండి, నేను మీకు స్వస్థత నిచ్చెదను. ఎస్, దేవుడు మనకి స్వస్థత ఇస్తాడు. మన విరిగిన హృదయాన్ని దేవుడు మాత్రమే స్వస్థత పరచగలడు. కీర్తనలు 147:3. ఈ ప్రపంచంలో మన బాధని తీసేవాళ్ళు ఎవ్వరు ఉండరండి, ఒక్క దేవుడు తప్ప. చాలా మంది ఇదిగో అప్పు కట్టాలి, రేపు నన్ను నా ఇంటి ముందుకొచ్చి నా పరువంతా తీసిపోతారే, అయ్యో ఎలా 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 అని నువ్వు బాగా చాలా రాత్రంతా ఏడుస్తూనే ఉన్నావా? అందరికీ ఫోన్లు చేసి ఇదిగో నా అప్పు తీర్చాలి, ఎలా మీరు సహాయం చేయండి అని అడుగుతున్నావా? వద్దండి, అస్సలు అలాంటి పనులు చేయకండి. మీకు సహాయమే రాదండి. మీరు చేయవలసింది మోకాళ్ళ ప్రార్థన వేయండి, దేవుడి మీద నమ్మకం ఉంచండి. ఎవరైతే దేవుడి మీద నమ్మకం ఉంచుతారో అప్పుడు వారి హృదయం మాత్రమే తేలిక పడుతుంది. నీ హృదయం తేలిక పడలేదంటే నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదని అర్థం. మీరు ముందుగా చేయాల్సిన పని దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మితేనే మీ హృదయం తేలిక పడుతుంది. దేవుడు మనకిస్తున్న గొప్ప మాట, ప్రయాసపడి భారము మోయుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మత్తయి 11:28. అందరం నమ్ముతాం, ప్రతి సండే చర్చికి వెళ్తాం, దేవుడు వాక్యము నిజం, వాక్యమే దేవుడై ఉన్నాడని నమ్ముతాం. కానీ మనకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ఆ దేవుడు వాక్యాన్ని పక్కకు పెట్టి మన హృదయాన్ని బయట లోకపు విషయాలతో నింపుకోవడం వల్ల దాన్ని చాలా భారంగా తయారు చేస్తున్నామండి. ఆ భారాన్ని అంతా తీసివేయండి, ఈరోజే తీసివేయండి. ప్రయాసపడి భారం మోయుచున్న వారలారా, ఈ పిలుస్తున్నది ఎవరినో కాదండి, మనల్ని. నా అపనమ్మకస్తులను దేవుడు పిలుస్తున్నాడు, రండి, నా యుద్ధకు రండి, మీ బాధ అంతా నా మీద వేయండి అన్నాడు. ఎంత గొప్ప మాట అండి, అసలు ఎంత గొప్ప మాట. ఈ మాట అమ్మ చెప్తుందా, నాన్న చెప్తాడా, భర్త చెప్తాడా, లేకపోతే పిల్లలు చెప్తారా? అమ్మ నాన్న కొన్ని విషయాలు నేనున్నాను అంటారండి. పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక మా వల్ల కాదమ్మా, మీరు చూసుకోండి అంటారు. మనకి తట్టుకోలేని రోగం వచ్చినప్పుడు అమ్మా నాన్న వైద్యుడి దగ్గర తీసుకెళ్తారు. కానీ ఆ వైద్యుడు కూడా ఒక్కొక్కసారి దాటి వేస్తారండి. మన చేతుల్లో ఏం లేదండి, మీరు నమ్ముకున్న దేవుడికే మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్తారు. అందరూ ఆఖరికి మనకి సలహా ఇచ్చేది ఒకటే అండి, మీరు నమ్ముకున్న దేవుడే మీకు సహాయం చేయగలడండి, మా వల్ల అయితే ఏమీ కాదండి అని చెప్తారు. అందుకే దేవుడు ఆల్రెడీ మనకి మంచి మాట ఇచ్చారండి. మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం అస్సలే లేదు. చాలా మంది చింతపడి అనారోగ్యాల పాలవుతున్నారు. అందులో ఫస్ట్గా చాలా మంది హార్ట్ అటాక్స్, బీపీలు, షుగర్లు, ఎన్ని రోగాలండి ఈ ఒత్తిడి వల్ల. ఈ ఒత్తిడికి అసలు కారణం ఏంటంటే
దేవుణ్ణి నమ్మకపోవడం అండి. విశ్వాసం ఉంచమని చర్చిలో పాస్టర్ గారు మనకి ప్రతి ఆదివారం చెప్తారండి. ఆ రోజు ఆ గంట మనం పాటలలో మునిగి తేలిపోయి ఆహా! ఓహో! అని అంటాం గానీ, ఇంటికొచ్చేసరికి మనకి కష్టం ఎదురుగా ఉన్నప్పుడు మనం మన అస్త్రాలున్నాయండి మన దగ్గర. దేవుడిచ్చిన అస్త్రాలే వాక్యాలు. వాక్యము రెండంచుల ఖడ్గము కలిగినది. అసలు ఆ వాక్యం చెప్తుంటే వినేవారు మారతారు, చెప్పేవారు మారతారండి. అంత పదునైనది వాక్యం. అందుకే ఆ వాక్యాన్ని పట్టుకోండి, ధరించండి. అవే మన అస్త్రాలు. భయపడకండి. దేవుడు ఎన్నో మార్లు బైబిల్‌లో చెప్పిన మాట, భయపడవద్దు నేనున్నా. మీకీరోజు కష్టమొచ్చిందా? మోకాళ్ళేయండి, ప్రార్థన చేయండి. హృదయాన్ని తేలికపరచండి. అప్పుడే మీరు దేవుడిని నమ్మినట్టు. సంతోషంగా ఉండండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలా మంది ఉన్నారండి బైబిల్‌లో సంతోషంగా ప్రార్థన చేసి సంతోషంగా ఉన్నోళ్ళున్నారు. చెప్తాను. హన్నా అండి. హన్నా ఎంత బాధ అండి. అందరూ ఆవిడని సూటిపోటి మాటలతో వేరే వాళ్ళ వేరే వాళ్ళైతే ఈ టైంలో చాలామంది సూసైడ్ చేసుకోవడమో, లేకపోతే బయటికెళ్ళరండి అసలు అలాంటి మాటలకి. కానీ ఆవిడ ఎవ్వరి వైపు చూడలేదండి. డైరెక్ట్‌గా మందిరానికి వెళ్లారు. అక్కడ మోకాళ్ళ ప్రార్థన వేసి ఎంత ఏడుస్తారో అంత ఏడ్చేసిందండి. ఏడ్చేసి దేవునికి ఒక వాగ్దానం చేసుకొని, ఇదిగో ప్రభువా, అయ్యా నాకు సంతానాన్నిస్తే, మగబిడ్డనిస్తే నేను నీకే ఇస్తానని చెప్పి తిరిగి వచ్చి ఎలా ఉందండి? ఏడ్చుకుంటుందా అండి? లేదండి. భారమంతా ఆల్రెడీ దేవుడికి ఇచ్చేసారండి హన్నా ఇచ్చేసారండి. ఇచ్చేసి ఇంటికొచ్చి హ్యాపీగా కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయేదని బైబిల్ చెప్తుంది. నేను చెప్పింది తప్పా? అస్సలు తప్పు కాదండి. ఇది బైబిల్‌లో ఉన్నది. నేను ఎక్కడో ఉండి చెప్పట్లేదు. నేనెందుకు ఇది చెప్తున్నానంటే కొంతమందైనా ఈ భారాన్ని తీసేసుకుంటారు. స్టూడెంట్స్ అండి చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ వచ్చి చచ్చిపోతున్నారు. అది మరి చదువు ఒత్తిడి వల్లనో, ప్రేమ వల్లనో, బయట మరి ఏదైనా తప్పులు చేయడం వల్లనో, ఒత్తిడి పేరెంట్స్‌కి చెప్పుకోలేక, టీచర్స్‌కి చెప్పుకోలేక, ఫ్రెండ్స్‌కి చెప్పుకోలేక, ఒత్తిడి వల్ల సడెన్‌గా కుప్పకూలిపోతున్నారు. ఇలాంటివన్నీ ఎందుకొస్తున్నాయి? ఫస్ట్ పాపం. ఈ పాపం నుంచి దూరంగా వచ్చేయండి. పాపం చేయాల్సిన కర్మ మనకెందుకండి? సైన్యములకు అధిపతియగు దేవ మనకున్నాడు యేసయ్య. సిరి సంపదలు ఎన్ని అండి సిరి సంపదలు. మనల్ని లోటుపాటు చేయగలడా దేవుడు? ఎంత శ్రీమంతుడండి మన దేవుడు. ఎందుకండి మనం ఒకరిని అడుక్కోవడం? ఉద్యోగం కావాలని అడగాలి, ప్రమోషన్ కావాలని మనల్ని ఒకరిని మేనేజ్ చేయాలి. అవసరం లేదండి. మోకాళ్ళేయండి. ఇంకేం వద్దండి. మోకాళ్ళేసి దేవుడిచ్చిన వాక్యాలను గుర్తుపెట్టుకోండి. బైబిల్‌ని చదవండి. వాక్యాలను గుర్తుపెట్టుకోండి. దేవా! నువ్వు నాకు వాక్యాన్ని ఇచ్చావు. నీ మాట అది. నువ్వు నెరవేర్చాలి. నువ్వు నెరవేరుస్తావు. నాకు నమ్మకం ఉంది. విశ్వాసము గొప్పది తల్లి అని అన్నాడు దేవుడు. ఆ విశ్వాసమే ఉంచుకోండి. ఈ రోజు నుంచి నిజంగా చెప్తున్నా, మీ లోపల హృదయం లోపల ఉన్న భారాన్నంతా తీసివేయండి. సంతోషంగా ఉండండి. సంతోషమైన మనసు అర్థం ఏంటంటే, మీరు దేవుడి యందు విశ్వాసంతో ఉన్నారని అర్థం. అప్పుడు మీరు ఇది చేసి చూడండి. మీ భారాలన్నీ, మీ కష్టాలన్నీ దేవుడు చూసుకుంటారండి. మీరు చేయాల్సింది మీ పనులు మీరు చేయండి. ఉద్యోగం కావాలా? మీరు ట్రై చేయండి. ఆరోగ్యం బాలేదా? మీరు ఆరోగ్యాన్ని చూసుకోండి. దేవుడిని ప్రేయర్ చేయండి. దేవుడి సన్నిధిలో ఎక్కువ టైం గడపండి. ఆయనకు అసాధ్యమైనది ఏదండి? ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లు, ఎయిడ్స్ పేషెంట్లు ఇలా ఇలా దేవుడు ఇలా అంటే చాలండి. మన్ని స్వస్థపరిచేస్తాడు దేవుడు. అంత పవర్‌ఫుల్ గాడ్ అండి అసలు మన దేవుడు. జీవము కలిగిన దేవుడండి. అటువంటి దేవుడిని పెట్టుకొని మనము హృదయాన్ని భారంతో నింపాల్సిన అవసరం లేదండి. దేవుడు ఈ జీవితాన్ని సంతోషంతో బతకమని హవ్వాకి, ఆదాముకి చెప్పాడు. గుర్తుందా? ఈ తోటలో